గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ swiths. ఈరోజు మనం ఇంట్లోనే వెన్న ఇంకా నెయ్యి ఎలా చేయాలో చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నేను చేసే ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, పెద్దగా కష్టపడే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలని బాగా మరగబెట్టుకోవాలండి. చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మీరు చూస్తే కనుక ఇలా బాగా మేగడ వస్తుంది. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్, ప్యాకెట్ పాలకి క్రీమ్ రాదు. రోజు ఈ మేగడను ఒక ప్లాస్టిక్ బాక్స్లో కలెక్ట్ చేసి ఫ్రీజర్లో పెట్టుకోండి. అలా అయితే క్రీమ్ ఫ్రెష్గా 2 to 3 వీక్స్ వరకు ఉంటుంది. నేను ఇది 3 వీక్స్ అయ్యాక గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు ఘీ చేయాలి అనుకునే ముందు రోజు ఫ్రీజర్ నుంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టండి, సో దట్ మీకు మేగడ గ్రైండ్ చేయడంలో ఇబ్బంది ఉండదు. పెద్ద జార్ తీసుకొని కొంచెంగా క్రీమ్ వేయండి. మిక్సీకి జార్ ఫుల్ చేయొద్దు, హాఫే వేసుకోండి. రబ్బర్ బెల్ట్ కంపల్సరీ అండి, లేదంటే మొత్తం తుల్లిపోతుంది. ఫస్ట్ 30 సెకండ్స్ గ్రైండ్ చేసుకోండి. దాని తర్వాత కోల్డ్ వాటర్ వేసుకోండి. చల్లటి నీరే వేసుకోవడంతో బటర్ చక్కగా పైకి తేలిపోతుందండి. ఘీ చేయాలి అనుకునే ముందు రోజు వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కోల్డ్ వాటర్ వేసాక మళ్ళీ 1 మినిట్ హై స్పీడ్లో గ్రైండ్ చేయండి. మీరే చూస్తారు ఎంత ఈజీగా బటర్ సెపరేట్ అవుతుందో మిల్క్కి. ఇదే ప్రాసెస్ మొత్తం క్రీమ్తో చేసుకోండి, మేగడంతా అలానే చేసుకోండి. దాని తర్వాత బటర్ తీసి స్క్వీజ్ చేసేయండి, పిండేసి ఒక కళాయిలో వేసుకోండి. కళాయి మాత్రం నాన్ స్టిక్ కానీ స్టీల్ది మాత్రం వాడొద్దు. చూసారు కదా ఎంత కొంచెం మేగడతో ఎంత బటర్ వచ్చిందో మనకి. ఇదేనండి మన బటర్, చాలా ఈజీగా అయిపోయింది కదా. ఈ పాలను మీరు పడేయండి. తర్వాత ఇగో నేను మొత్తం క్రీమ్ చేసేగా ఇంత బటర్ వచ్చింది. ఈ బటర్ని చల్లటి వాటర్తో క్లీన్ చేసుకోండి, బ్యాడ్ స్మెల్ ఉండదు. మీకు కావాల్సినంత బటర్ తీసి బాగా స్క్వీజ్ చేసి బాక్స్లో పెట్టుకోండి. ఈ బటర్ ఫ్రిడ్జ్లో మాత్రమే ఉండాలండి. ఒక 2 వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచొద్దు. మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఈ బటర్ వాడుకోవచ్చు. ఇంకా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయండి. చేశాక జస్ట్ బటర్ మాత్రమే ఉంచండి. ఈ ఉన్న బటర్తో ఘీ చేసుకోవడమే. ఇంకా మనం స్టవ్ ఆన్ చేసి బటర్ హీట్ చేసుకోండి. మీ స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. మధ్యలో కలుపుతూ ఉండండి. కాసేపటికి చూస్తే కనుక కలర్ చేంజ్ అవుతుంది. ఈ పాయింట్లో కరివేపాకు కానీ ఒక తమలపాకు వేసుకోండి. దానివల్ల స్మెల్ చాలా బాగుంటుందండి ఘీది. కాసేపటికి బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఘీని బాగా మరగబెట్టుకోవాలండి, అలా అయితే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా చుట్టూ బబల్స్ వచ్చినప్పటికీ స్టవ్ ఆర్పేయండి. చల్లారబెట్టాక స్ట్రెయిన్ చేసుకోండి. స్టీల్ స్ట్రెయినర్ మాత్రమే వాడాలి, ప్లాస్టిక్ది వాడొద్దండి. చూడండి చాలా తక్కువ వేస్టేజ్తో చాలా ఎక్కువ ఘీ వస్తుందండి ఈ ప్రాసెస్లో. చాలా ఈజీగా ఘీ ఇంకా బటర్ అయిపోయింది కదా. ఓ 2 డేస్ తర్వాత చూస్తే కనుక ఇలా చిక్కగా ఉంటుంది. ఇది కౌ మిల్క్ క్రీమ్ కాబట్టి ఇంత ఎల్లోగా ఉంది. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.